ఎందుకంటే జీవగిరి పుణ్యక్షేత్రం అనగా జీవగిరి అనగా జీవాన్ని సంతరించుకున్నటువంటి కొండగా మేము భావిస్తాం. చాలా పవిత్ర స్థలం. మా క్రైస్తవ జీవితంలో మాతోటి, మా అనుబంధాలతోటి, మా ఆప్యాయతతో ముడిపడి ఉన్న ప్రదేశం. ఈ ప్రదేశాన్ని ఈ విధంగా డెవలప్ చేయడానికి ఎంతోమంది గురు పుంగవులు వారి జీవితాలను సైతం ప్రాణార్పితం చేసి ఉన్నారు. ముఖ్యంగా 25 సంవత్సరాల నుంచి ఈ జీవగిరిని దినదిన అభివృద్ధి చేసే విషయంలో వారి పాత్ర పోషించున్నారు. ముఖ్యంగా ఇందాక ఫాదర్ గారు వివరించిన విధంగా రమారమి 5-6 ఫాదర్ల వరకు కూడా ఈ జీవగిరిపై జరిగిన ప్రతి ఒక్క అభివృద్ధి పనిలో తనదైన శైలిని ప్రదర్శిస్తూ ఉన్నారు. సో అన్ని వరవడిని సంతరించుకొని ఈరోజు ఫాదర్ శరగడం బాలశౌరి గారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. అదేవిధంగా ప్రొద్దుటి నుంచి కూడా ఇక్కడ ఉండేటువంటి 50 మంది కోట్లాది మంది భక్తులు కూడా భక్తి ప్రశ్రద్ధలతో ముఖ్యంగా పాదయాత్రగా ఇక్కడికి తరలి వచ్చి ఈ 7-8 కిలోమీటర్లు నడిచి వచ్చి ప్రభువుని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి కుగ్రామాల నుంచి ముఖ్యంగా చుట్టుపక్కల 5-6 నియోజకవర్గాల నుంచి వేలాదిగా తండోపతండాలుగా తరలి వస్తున్న ప్రతి ఒక్క భక్తులకి కూడా ఈ యొక్క పండుగ శుభాకాంక్షలు.